హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఒంగోలు పిల్ల వ్లాగ్స్. ఈరోజు మా విలేజ్లో మొహరం ఫెస్టివల్ చేస్తున్నారనమాట. సో నేను ఫస్ట్ టైం ఎలా ఉంటుందో చూడాలనుకుంటున్నాను. లైటింగ్ అంతా బాగా సెట్ చేశారు, బాగుంది అంతా. మొహరం పండగని పీర్ల పండగ కూడా అని అంటారు. మా ఊర్లో 2 days జరుగుతుంది ఈ ఫెస్టివల్. పీర్లు తీసుకొని ఊరంతా తిరుగుతారనమాట. అందరు ప్రసాదాలు ఇస్తారు, బెల్లము, అటుకులు, శనగపప్పు. మొహరం అంటే పండుగే కాదు, ఆ రోజు అమరవీరుల త్యాగాలకు గుర్తుగా మొహరం పండుగ జరుపుకుంటారనమాట. దేవుని పెట్టడం కోసం ఒక పల్లకి తయారు చేస్తారనమాట. ఆ పల్లకికి కలర్ చాలా వెరైటీ కలర్స్ కాగితాలన్నీ అంటిస్తారు. అవన్నీ 1 week పడుతుంది. అవి మొత్తం మా మామయ్య వాళ్ళే చూసుకున్నారు. చాలా బాగుంది పల్లకి. ఎవ్రీ ఇయర్ పల్లకికి కాగితాలు మా మామయ్య వాళ్ళే చేస్తారు, మా సుధా మామయ్య. సో అక్కడ చిన్నపిల్లల హెల్ప్ తీసుకొని అవన్నీ కట్ చేసి మొత్తం పల్లకికి డెకరేట్ చేస్తారనమాట. సో మేము కూడా ప్రసాదం తీసుకొని అక్కడికి వెళ్ళాము. సో నేను, మా అత్తమ్మ, మా హస్బెండ్ ప్రసాదం తీసుకొని వెళ్ళాము దేవుడి దగ్గరికి. బెల్లము, అటుకులు, శనగపప్పు, పానకం తీసుకొని వెళ్తే వాళ్ళు దేవుడి దగ్గర పెట్టి మళ్ళీ మనకి తిరిగిస్తారు ఆ ప్రసాదాన్ని. సో బయటకు వచ్చి అందరికీ పనిచేసాము. కొంచెంసేపు అలా కూర్చున్నాము, మాకు తెలిసిన వాళ్ళందరూ వచ్చారు. సో అలా కూర్చొని మాట్లాడాము. ఫస్ట్ ఇక్కడ ప్రసాదంతో పాటు ఒక మొక్క తీసుకొస్తారు. ఆ మొక్క తీసుకొని వచ్చి ఆ నిప్పుల గుండం చుట్టూ 3 times తిరిగి దాంట్లో వేసి మొక్కుకుంటారు. సో మేమైతే తీసుకెళ్ళలేదు, ప్రసాదం వరకే తీసుకెళ్ళాము. ఫెస్టివల్ని అందరు బాగా కలిసి జరుపుకుంటారు. ముస్లిమ్సే కాదు, అందరూ వస్తారు ఈ ఫెస్టివల్ దగ్గరికి. అందరు వచ్చి దేవుడికి ప్రసాదాలు సమర్పించుకొని కోరికలు కోరుకొని మొక్కొని వెళ్తారు. ఇక్కడ పిల్లలు లేని వాళ్ళకి నిప్పుల స్నానం చేయిస్తారనమాట. అంటే నిప్పుల స్నానం చేయడం వల్ల పిల్లలు కలుగుతారని ఒక నమ్మకం ఉంది. ఇది ఇప్పుడే కాదు, ఎన్నో సంవత్సరాల నుంచి ఒక ఆచారంలో ఇక్కడ జరుగుతుంది. అలాగే మగవాళ్ళు వచ్చి నిప్పుల మీద నడుస్తారు. నిప్పుల గుండం తొక్కుతారనమాట. మా హస్బెండ్ కూడా తొక్కారు ఈసారి. నేను అన్నాను, నీకు కాలవా అంటే లేదు, అస్సలు కాలేదు అన్నాడు. సో దేవుడు ఉన్నాడని మనకు అర్థమైద్ది. ఇప్పుడే కాదు, మా హస్బెండ్ ఎవ్రీ ఇయర్ ఇలా నిప్పులు తొక్కుతారనమాట. అలానే నిప్పులు స్నానం చేసిన చాలా మందిలో కూడా పిల్లలు కలిగారంట. సో పీర్ల పండుగని ఇక్కడ బాగా జరుపుతారు. నిప్పులు తొక్కడం అనేది ఎర్లీ మార్నింగ్ జరుగుతుందన్నమాట. సో నిప్పులు తొక్కిన తర్వాత దేవుణ్ణి ఊరంతా తిప్పుతారనమాట, ఊరేగిస్తారు దేవుణ్ణి. అందరూ మళ్ళీ ప్రసాదాలు దేవునికి ఇస్తారు. సో రేపు వచ్చేసి అందరూ నాన్ వెజ్ తీసుకెళ్ళి దేవుడికి సమర్పిస్తారు. నాన్ వెజ్ తీసుకెళ్ళి సమర్పించిన తర్వాత ఇంకా మనకి ఇస్తారు, అది తీసుకొచ్చుకుంటాము. సో రేపటితో పీర్ల పండుగ క్లోజ్ అయిపోయింది. అండ్ ఇక్కడ ముఖ్యంగా పెరుగన్నం చాలా సూపర్గా ఉంటుంది, టేస్ట్ ప్రసాదంగా ఇస్తారు. సో ఇది ఈరోజు వ్లాగ్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.